గ్రేటర్లో తగ్గిన సీజనల్ వ్యాధులు, కరోనా తర్వాత మారిన లెక్క. సిటీలో బర్డ్ ఫ్లూ టెన్షన్, చికెన్ అమ్మకాలపై ఎఫెక్ట్. ట్రాఫిక్ రూల్స్ పై అవేర్నెస్, అతి తెలివి చూపిస్తే డబుల్ ఫైన్స్. జీహెచ్ఎంసీ మేయర్ కుర్చీని ఎవరు అధిష్టిస్తారు? డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకునేదెవరు? కౌన్సిల్ సమావేశానికి కౌంట్ డౌన్ మొదలైన వేళ కొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి. ఇంతకీ రేసులో ఉన్న ఆశావహులెవరో ఓసారి చూద్దాం. జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారానికి టైం సమీపిస్తోంది. ఫిబ్రవరి 11న కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో టీఆర్ఎస్ కార్పొరేటర్లలో మేయర్, డిప్యూటీ మేయర్ కుర్చీల కోసం రేసు ఊపందుకుంది. మేయర్ సీటును ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. జీహెచ్ఎంసీ ఫలితాలు రాగానే మేయర్ రేసులో హారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పేరు వినిపించింది. ప్రస్తుతం సింధు ఆదర్శ్ రెడ్డి మేయర్ రేస్ నుంచి వెనక్కి తగ్గినట్టు ప్రచారం జరుగుతోంది. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి మేయర్ కాబోతున్నారని సోషల్ మీడియాలో ఆమె అనుచరులు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. విజయారెడ్డి కోసం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం అధిష్టానంతో రాయబారం నడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి తన తండ్రి కేశవరావు ద్వారా మేయర్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బంజారాహిల్స్ కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి ఇటీవల కేటీఆర్ ను కలిశారు. తనకు మేయర్ గా అవకాశం ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఎవరికి తోచని రీతిలో వారు మేయర్ కుర్చీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అల్వాల్ కార్పొరేటర్ గా గెలిచిన విజయశాంతి రెడ్డి కూడా మేయర్ రేస్ లో ఉన్నారు. కేసీఆర్ దగ్గరి బంధువుల ద్వారా మేయర్ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారని టాక్. హఫీజ్ పేట్ నుంచి పూజిత గెలిచారు. ఆమె భర్త జగదీష్ గౌడ్ మాదాపూర్ లో విజయం సాధించారు. దీంతో ఆమె కుటుంబానికి ఛాన్స్ ఇవ్వాలని జగదీష్ గౌడ్ ప్రయత్నిస్తున్నారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం మరికొంతమంది పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు చర్చ నడుస్తోంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం చాలా మందే పోటీ పడుతున్నారు. తొలి నుంచి ప్రస్తుత డిప్యూటీ మేయర్ బాబాను మళ్లీ కొనసాగిస్తున్నారనే ప్రచారం బలంగా ఉంది. అయితే కొత్తగా మరికొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అల్లాపూర్ కార్పొరేటర్ గా గెలిచిన సబీహా బేగం మైనార్టీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పైరవి చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. హోంమంత్రి మహమూద్ అలీతో పాటు మరికొందరు మైనార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం కూడా సబీహాకు ఛాన్స్ ఇచ్చేలా ఉందని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ మేయర్ పదవిని 2016లో కొండాపూర్ కార్పొరేటర్ హబీబ్ పటేల్ ఆశించారు. ఈసారైనా డిప్యూటీ మేయర్ పీఠమెక్కాలని పట్టుదలగా ఉన్నారు. రంగారెడ్డి నగర్ కార్పొరేటర్ విజయశేఖర్ గౌడ్ పేరు కూడా డిప్యూటీ మేయర్ రేసులో బలంగా వినిపిస్తోంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, మంత్రి మల్లారెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి టీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు ఇతర వ్యాధుల బారిన పడకుండా అక్కరకొచ్చాయా? ఏడాదిగా సీజనల్ వ్యాధులు తగ్గిపోయాయా? జీహెచ్ఎంసీ పరిధిలో సీజనల్ వ్యాధుల లెక్కేంటి? లైఫ్ స్టైల్ ను మార్చేసిన కరోనా. ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ. మెనూలోనూ చేంజెస్. కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అనుకునేలా పరిస్థితులను వైరస్ మార్చేసింది. ఉరుగులు పరుగుల జీవితంలో బిజీగా ఉండే నగర జీవిని కరోనా ఒక్కసారిగా చేంజ్ చేసింది. పారిశుధ్యంపై శ్రద్ధ పెరిగేలా చేసింది. ఆహారపు అలవాట్లు మారిపోయేలా చేసింది. హెల్తీ ఫుడ్ కు జై కొట్టేలా చేసింది. ఇంటి తిండికి మొగ్గు చూపేలా వైరస్ ఎఫెక్ట్ చూపింది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నాన్ వెజ్ ఇలా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేలా అలవాటు చేసింది. పరిసరాల పరిశుభ్రత పైన ఓ నజర్ వేసేలా చేసింది.
బయటకు వెళితే మాస్కులు పెట్టుకోవడం అలవాటు చేసింది. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకునేలా ప్రజల్లో అవేర్నెస్ కూడా వచ్చేలా వైరస్ ఎఫెక్ట్ చూపించింది. ప్రజలకు చెడుతో పాటు కరోనా మంచిది కూడా చేసింది. వైరస్ బారిన పడకుండా తీసుకున్న జాగ్రత్తలు ఇతర వ్యాధుల బారిన పడకుండా చేశాయి. సాధారణంగా పట్టి పీడించే సీజనల్ వ్యాధులు చాలా వరకు తగ్గాయి. వైద్యాధికారుల లెక్క ప్రకారం సీజనల్ వ్యాధులు 60% వరకు తగ్గాయి. ఏటా మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు వెంటాడేవి. ఈసారి ఈ వ్యాధులు 90% కంట్రోల్ అయ్యాయి. న్యూమోనియా బాధితుల రికవరీ రేటు కూడా భారీగా పెరిగింది. 2020 మార్చి నుంచి కరోనా పీరియడ్ మొదలైంది. 3 నెలల పాటు లాక్డౌన్. ఆ తర్వాత కూడా కొంతకాలం వరకు రోడ్ల మీద ప్రజల హడావిడి తక్కువగానే కనిపించింది. అదే సమయంలో ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. దీంతో 2019తో పోలిస్తే 2020లో సీజనల్ వ్యాధులు తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లా పరిధిలో సీజనల్ వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య తగ్గిందని అధికారిక రిపోర్టులు చెబుతున్నాయి. 2019లో డయేరియా కేసులు 90,000 నమోదయ్యాయి. 2020లో 16,000 మాత్రమే నమోదయ్యాయి. అంటే 74,000 కేసులు తగ్గాయి. ఇక ఫుడ్ పాయిజన్ కేసులు 2019లో 2,953 నమోదయ్యాయి. కరోనా పీరియడ్ లో కేవలం 48 కేసులు మాత్రమే ఫుడ్ పాయిజన్ కేసులు రికార్డ్ అయ్యాయి. టైఫాయిడ్ జ్వర పీడితుల సంఖ్య 7,000 నుంచి 1,100కు తగ్గింది. మరోవైపు డెంగ్యూ బాధితుల సంఖ్య 2019లో 1,100, 2020లో 600 కేసులు నమోదయ్యాయి. జలుబు, దగ్గు, మామూలు జ్వరాల కేసులు 2 లక్షల నుంచి 46,000కు తగ్గాయి. న్యూమోనియా కేసులు 2,000 నుంచి 297కు తగ్గాయి. చలికాలంలో సతాయించే స్వైన్ ఫ్లూ కేసులు 350కి పరిమితమయ్యాయి. అబ్జర్వేషన్ లో చాలా వరకు ఇన్ఫెక్షస్ డిసీజెస్ అనేవి తగ్గినవి. అంటే మనం ఈ కరోనా వల్ల తీసుకునే మాస్క్ వల్ల కానీ ఈ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, మన పరిశుభ్రత పెరగడము, వీటి వల్ల ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి రావడము, లేకపోతే వేరే ఒక ట్రాన్స్మిషన్ అనేది వేరే వస్తువుల ద్వారానో రావడమే అది మామూలే. కాబట్టి ఈ పర్టికులర్ ఈవెంట్ వల్ల మనకేమైందంటే అసలు ఈ ట్రాన్స్మిషన్ అనేది బాగా తగ్గింది. మీరు ఈ సంవత్సరం 2020 చూసుకుంటే మనకు జనరల్గా ఈ సెప్టెంబర్లో ఈ లాస్ట్ క్వార్టర్లో చూసుకుంటే మనకు ఈ డెంగ్యూ ఫీవర్లు కానీ స్వైన్ ఫ్లూలు కానీ విపరీతంగా ఉండేది. ప్రతి సంవత్సరం హాస్పిటల్స్లో ఉండేది. ఈ సంవత్సరం చూడండి, మీకు డెంగ్యూ ఫీవర్లు కానీ స్వైన్ ఫ్లూలు కానీ చాలా తక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ పారిశుభ్రం ఇంప్రూవ్ అయిన దానివల్ల. శరీరంలో ఒక వైరస్ ఉంటే దాన్ని ఎదుర్కొనేందుకు టీ సెల్ ద్వారా విడుదలయ్యే కణాలకు యాంటీవైరల్ లక్షణాలుంటాయి. ఇతర వైరస్లు శరీరంలోకి చొచ్చుకుని వస్తే వాటిని సమర్థంగా తిప్పికొడతాయి. జనాభాలో 20 నుండి 30% మందికి వైరస్ సోకితే ఇతర వైరస్లు అంత యాక్టివ్ గా ఉండవని వైద్యులు చెబుతున్నారు. ఇవే జాగ్రత్తలు మనం ముందుగా కూడా పాటిస్తే మన జీవితాలు చాలా బాగుంటాయి. రకరకాల వ్యాధుల్ని బాగా అరికట్టచ్చు. ఈ పొల్యూషన్ అనేది లేకపోవటము, జనాభా అన్ని చోట్ల మూగటము, తింటాలు, పాడేయటాలు, శానిటైజేషన్లు, ఇవన్నిటి వల్ల కూడా చాలా ఇన్ఫెక్షన్లు తగ్గినట్టు కనిపిస్తున్నాయి. ఒక మనిషి నుంచి ఒక మనిషికి వెళ్ళే వ్యాధులైనా సరే, లేక చుట్టుపక్కల శుభ్రత పాటించిన వలన ఉన్న ఈ దోమల ప్రాబ్లంలు, ఇవన్నీ చాలా తగ్గినట్టు కనిపిస్తున్నాయి. ఈ హెల్దీ డైట్ తోటి ఈ ఇన్ఫెక్షన్స్ ఇవే కాకుండా మిగతా ప్రాబ్లమ్స్, అన్కంట్రోల్ షుగర్స్ ఉండటాలు, లేక కొలెస్ట్రాల్స్ పెరిగిపోవటము, హార్ట్ ప్రాబ్లమ్స్, దాదాపుగా ప్రతి దాంట్లోనూ మాకు తేడా కనిపిస్తోంది. అన్నీ బాగా తగ్గినాయి. అసలు మేమే ఆశ్చర్యపోతున్నాం ఎలా తగ్గినాయి, ఏమైంది అందరూ అని. ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో సీజనల్ వ్యాధులు తక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు అంటున్నారు. ప్రజలు అలర్ట్ గా ఉండడం వల్లే అంటువ్యాధులకు చెక్ పడిందని చెబుతున్నారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక కరోనా కేసులు తప్ప మిగతా కేసులన్నీ మామూలుగా 50% కన్నా తగ్గినాయి. కానీ కొంత లాస్ట్ ఒక 4-5 months ఫీవర్ హాస్పిటల్లో మాకు కొన్ని డెంగ్యూ కేసెస్ కూడా అడ్మిట్ అయ్యింది. కొన్ని మనకు లాక్డౌన్ ఓపెన్ తర్వాత కొన్ని ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కూడా వచ్చాయి. తర్వాత టైఫాయిడ్ ఫీవర్స్ వచ్చాయి, కొన్ని మలేరియా ఫీవర్స్ వచ్చాయి. తర్వాత అదర్ డిప్తీరియా కేసెస్ కొన్ని మనకు రికార్డ్ అవుతున్నాయి. చికెన్ పాక్స్ కేసు కూడా వచ్చాయి. ఇదేంటంటే ఒక కాలనీ ఉన్న వాళ్ళకు హైలీ ఇన్ఫెక్షన్స్ కనుక ఒక చికెన్ పాక్స్ కేసెస్, తర్వాత డిప్తీరియా అంటాం కంట తరిపండి, ఆ కేసెస్ కొన్ని వచ్చాయి. కానీ ఓవరాల్గా మాత్రం కరోనాతో చాలామంది ప్రజలు పాఠాలు నేర్చుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. సెల్ఫ్ ప్రొటెక్టివ్ మెజర్స్ అంటే చేతులు హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడము, మాస్క్ ధరించడము,
పబ్లిక్ ప్లేస్లకు అనవసరంగా పోకపోవడము, దగ్గిన తుమ్మిన చేతు అడ్డం పెట్టుకోవడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మనం ఎప్పుడో తీసుకోవాల్సింది ఈ టైంలో తీసుకోవడం వల్ల వేరే జబ్బులు కూడా తగ్గినాయి. మొత్తానికి కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు ఇతర రోగాలను దరిచేరనివ్వకుండా చేసింది. మాస్క్ ను రెగ్యులర్ గా వాడాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. మంచి అలవాట్లను కొనసాగించాలంటున్నారు. కరోనా కాలంలో పాటించిన నియమాలను కొనసాగిస్తే పర్మనెంట్ గా సీజనల్ వ్యాధులు రాకుండా చేయవచ్చని సూచిస్తున్నారు. తిరిగి స్వాగతం. హైదరాబాద్ లో మరో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెతో మరో వ్యక్తికి ప్రాణం పోశారు. ప్రజల్లో అవయవ దానంపై మరింత అవగాహన పెరగాలని జీవన్ దాన్ ట్రస్ట్ పిలుపునిచ్చింది. హైదరాబాద్లో 48 గంటల వ్యవధిలో 2 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. మంగళవారం మెట్రోలో గుండెను తరలించి అపోలోలో ఓ వ్యక్తికి ప్రాణం పోశారు. బుధవారం కూడా అలాంటి సర్జరీయే జరిగింది. నాగర్ కర్నూలుకు చెందిన గొర్రెల కాపరి బాలయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అయితే బాలయ్య కుటుంబ సభ్యులను జీవన్ దాన్ ట్రస్ట్ సంప్రదించింది. అవయవదానం చేస్తే మరికొన్ని ప్రాణాలు నిలుస్తాయని జీవన్ దాన్ ప్రతినిధులు చెప్పారు. దీంతో అవయవదానానికి బాలయ్య కుటుంబ సభ్యులు అంగీకరించారు. బాలయ్య గుండెను గచ్చిబౌలి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. బాలయ్య ఒక కిడ్నీని నిమ్స్కు తరలించారు. మరో కిడ్నీని అపోలోకి తరలించారు. లివర్ను కాంటినెంటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్న మరో వ్యక్తికి ట్రాన్స్ప్లాంట్ చేశారు. జీవన్ ద్వారా వాళ్ళు వచ్చి నన్ను ఇంటాక్ట్ అయ్యారు. వాళ్ళు నన్ను అడిగారు, ఇట్లా డొనేట్ చేస్తారు అది అంటే. నేను నుండి ఒక 5-6 మందికి యూజ్ అవుతాయి కదా, అంటే ఇవి చనిపోయిన తర్వాత తీసుకుపోయి పూడ్చిపెడితే పనికిరావు కదా, ఒక 5-6 మందికి ఉపయోగపడతామని నేను దాన్ని డొనేట్ చేయడం జరిగింది సార్. ఇవాళ ఆర్గాన్స్ డొనేట్ చేయడం అనేది పెద్ద సాహసంతో కూడుకున్నది. మామూలుగా మనుషులు చనిపోతేనే పోస్ట్ మార్టం చేయాలంటేనే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేనటువంటి సమాజంలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఈ స్థితిలో ఒక సామాన్య గొర్రెల కాపర్లుగా కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన బాలయ్య కుటుంబం ధైర్యం చేసి సాహసం చేసి ఇవాళ ఆర్గాన్స్ డొనేట్ చేయడం చాలా అభినందనీయం. మరోవైపు అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని జీవన్ దాన్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవ దానాలతో మరికొంతమందిని బతికించవచ్చని అంటున్నారు. మనకి తెలంగాణకు ముందు ఒక తమిళనాడు మాత్రమే ఈ ప్రోగ్రామ్ అక్కడ కడావ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఉండేదన్నమాట. దాని తర్వాత మనము ఇండియాలో మన తెలంగాణ సెకండ్ అని చెప్పుకోవచ్చు. ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్, ఒక ప్లాట్ఫామ్, అంటే అందులో గవర్నమెంట్ ద్వారా మనకి రన్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ అని క్రియేట్ చేయడం జరిగింది. అంటే మనకి ఎవరికైతే రిసిపియెంట్స్ ఉన్నారో, మనకి ఎవరికైతే ఆర్గన్స్ కావాలో, లివర్ కావచ్చు, లేకపోతే కిడ్నీ కావచ్చు, హార్ట్ అందరూ కూడా నమోదు చేసుకోవాలి అనమాట. సో గవర్నమెంట్ ప్లాట్ఫామ్ జరగడం వల్ల ప్రజల్లో కొంచెం మనకు నమ్మకం పెరిగి మనకి ఎక్కడైతే డొనేషన్స్ ఉన్నాయో, అన్ని హాస్పిటల్స్ ఎప్పుడైనా కార్పొరేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎక్కడైతే మనకి డొనేషన్స్ వస్తాయో వాళ్ళకి మనకి జీవన్ దాన్ మనకి అలౌట్ పంపించడం జరుగుతుంది. సో జీవన్ దాన్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ పంపిస్తాం అన్నమాట. మా కౌన్సిలర్ జీవన్ దాన్లో కౌన్సిలర్స్ ఉంటారు. సో వాళ్ళకి పంపిస్తాం. సో ఫ్యామిలీ మెంబర్స్కి ఒక జీవన్ దాన్ ద్వారా మనకి కౌన్సిలర్స్ వెళ్ళి ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళకి మనకి అవగాహన కల్పించినప్పుడు వాళ్ళకి కొంచెం మా కాన్ఫిడెన్స్ పెరిగి చాలామంది ముందుకు వస్తుందన్నమాట. మరోవైపు తొలిసారి మెట్రోలో గుండె తరలించిన ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. మెట్రో యాజమాన్యాన్ని, సిబ్బందిని ప్రశంసించారు. గుండె తరలింపులో భాగమైన వారిని సన్మానించారు. ఇన్స్టాలో అమ్మాయిలా పోజ్ ఇచ్చాడు. యువతులతో పరిచయాలు పెంచుకున్నాడు. ప్రేమగా చాటింగ్లు చేశాడు. ఆ తర్వాత యువతుల నూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించాడు. అంతటితో ఆగకుండా బ్లాక్మెయిల్ చేయడం అలవాటు చేసుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చదువుకున్న వాళ్ళు, మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నవాళ్లు కేటుగాళ్ల వలలో చిక్కి విలవిల్లాడిపోతున్నారు. బాధితులుగా మారిపోతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఎంత అవగాహన కల్పించినా నేరగాళ్ల ఉచ్చులో కొందరు పడిపోతూనే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కేటుగాడి పేరు సుమంత్. స్వస్థలం విజయవాడ. హైదరాబాద్ లోని పుప్పాలగూడలో అమెజాన్ కంపెనీలో మంచి ఉద్యోగం. పగలు ఉద్యోగం చేసే సుమంత్ రాత్రైతే సోషల్ మీడియాలో బిజీ అయిపోతాడు. అమ్మాయిలకు గాలం వేసే పనిలో ఉంటాడు.
టెలిగ్రామ్ లో ఓ అమ్మాయి పేరుతో సుమంత్ నకిలీ ఖాతా తెరిచాడు. యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అమ్మాయి అనుకొని సుమంత్ తో చాలా మంది క్లోజ్ అయ్యారు, చాటింగ్ చేశారు. ఓ అమ్మాయికి న్యూడ్ ఫోటోలు పంపిన సుమంత్ ఆమెను కూడా న్యూడ్ ఫోటోలు పంపమన్నాడు. అడిగింది అమ్మాయే అనుకొని ఆ యువతి ఫోటోలు పంపింది. ఆ తర్వాతే అసలు టార్చర్ మొదలుపెట్టాడు. తాను అమ్మాయిని కాదంటూ చెప్పినట్లు చేయాలంటూ బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో ఆ యువతి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. నిఘా పెట్టిన పోలీసులు పక్కా ప్లానింగ్ తో సుమంత్ ను అరెస్ట్ చేశారు. కేటుగాడి మొబైల్ ను సీజ్ చేశారు. మిస్టీరియస్ గర్ల్ అనే అకౌంట్ ద్వారా అమ్మాయిలను టార్గెట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాధితుల సంఖ్య 30 మందికి పైగానే ఉంటుందని పోలీసుల విచారణలో తేలింది. ఫ్రెండ్లీ చాట్ చేస్తాడు. ఫ్రెండ్లీ చాట్ తర్వాత చిన్నగా దాన్ని సెక్స్ చాట్గా కన్వర్ట్ చేస్తాడు. తర్వాత వాళ్ళ ఫోటోలు తెప్పించుకుంటాడు. ముందు ఈయన నా ఫోటోలు చూడు అని చెప్పేసి ఈయన ఫేక్ ఫొటోస్ కొన్ని పంపుతాడు. శ్వేత ఫొటోస్ అని చెప్పి నమ్మిస్తాడు. నమ్మించిన తర్వాత మీ పంపించండి అని చెప్పి వాళ్ళవి తెప్పించుకుంటాడు. తెప్పించుకున్న తర్వాత అప్పుడు నిజస్వరూపం చెప్తాడు. నా పేరు శ్వేత కాదు, నేను బాయ్ని, గర్ల్ కాదు, నా ఫొటోస్ అన్నీ ఫేక్వి పంపించాను, నీ ఫొటోస్ ఒరిజినల్ ఉన్నాయి నా దగ్గర, నేను చెప్పినట్లు వినకపోతే కనుక ఇవి సోషల్ మీడియాలో పెట్టి మీకంతా బ్యాడ్ ప్రోపగండా చేస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాడు. సోషల్ మీడియాలో అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచితులతో చాటింగ్ చేయవద్దంటున్నారు. జాగ్రత్తగా ఉండటం మంచిదని హెచ్చరిస్తున్నారు. మీర్పేట్లోని గురంగూడ టీచర్స్ కాలనీలో మహిళపై దాడి చేసిన రాహుల్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పీడీ యాక్ట్తో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు తెలిపారు. గతంలో జైలుకు పంపిందని మహిళపై రాహుల్ గౌడ్ కక్షను పెంచుకున్నాడు. దాడి చేయడానికి ముందు రెక్కీ కూడా నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. అతన్ని ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను చేర్కు రాహుల్ గౌడ్, అతను 25 years, అతన్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతని మీద అతను ఈ యొక్క ఫ్యామిలీకి లాస్ట్ 1.5 years వెళ్ళి పరిచయము, ఒక కామన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా ఈ యొక్క ఫ్యామిలీతో పరిచయం ఏర్పరచుకొని చెడు ఆలోచనలో దుర్బుద్ధితో ఆమెను ఇల్లీగల్గా ఏమైనా అది లోపరుచుకోవాలని చూశాడు. మీద ఇదివరకు కూడా ప్రీవియస్ మనకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఆ కేసు కోర్టులో ట్రయల్ నడుస్తుంది. సో అప్పటి నుండి ఇదంతా వాళ్ళు ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు. మాటలు ఫోన్లో కూడా కాంటాక్ట్స్ లేవు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, జాగ్రత్తగా వెహికల్ నడపండి, సేఫ్గా గమ్యం చేరండి. ఇలా ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా కొందరికి పట్టడలేదు. పోలీసులు కెమెరాల కళ్లు కప్పేందుకు కొందరు బైకుల మీద విన్యాసాలు చేస్తున్నారు. అలా చేసిన ఓ వాహనదారుడికి దిమ్మ తిరిగేలా ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. ఓ సందేశాన్ని అందించారు. కొంతమంది వాహనదారులు రోడ్డు మీద అతి తెలివి చూపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు ఫోటోలు తీసి ఇంటికి చలానాలు పంపిస్తున్నందున నంబర్ ప్లేట్ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ ఇలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు.
బైక్ మీద ముగ్గురు వెళ్తూ పోలీసులు కంటపడ్డారు. బైక్ వెనుక కూర్చున్న యువతి చలానా పడకుండా నంబర్ ప్లేట్కు కాలు అడ్డం పెట్టింది. కానీ నంబర్ ప్లేట్ను కవర్ చేయలేకపోయింది. ఉద్దేశపూర్వకంగా కాలు అడ్డు పెట్టడంతో పోలీసులు తగిన గుణపాఠం చెప్పాలని భావించారు. ట్రిపుల్ రైడింగ్కు 1200, వెనుకాల ఉన్న వ్యక్తికి హెల్మెట్ లేనందున మరో 100 రూపాయలు, కాలు అడ్డం పెట్టినందుకు 500, డేంజర్ డ్రైవింగ్కు 1000 చొప్పున ఫైన్ వేశారు. అత్తారింటికి దారేది క్లైమాక్స్ సన్నివేశం మీమ్ను పోస్ట్ చేశారు. మొత్తానికి చలానాలు పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ నియమాలు పాటించాలని పోలీసులు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. విన్యాసాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన ట్వీట్ ఇప్పుడు ఆలోచింపజేస్తోంది. రూల్స్ ను బ్రేక్ చేసే వాళ్ళకి హెచ్చరికగా మారింది. సికింద్రాబాద్ మార్కెట్ పిఎస్ పరిధిలోని కుమరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. హుండీలోని నగదును దొంగలు ఎత్తికెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. దొంగల కోసం గాలిస్తున్నారు. ఏ కేసులో పాత నేరస్తుల పాత్ర అయినా పోలీసులు ఉందా అని ఆరా తీస్తున్నారు. నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు దిగిన వ్యక్తిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నరసింహ అలియాస్ దామోదర్ భగవాన్ కాలనీకి చెందిన ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేసి 10 లక్షలు డిమాండ్ చేశాడు. నకిలీ నక్సలైట్ బెదిరింపులను ఆ వ్యాపారవేత్త లైట్ తీసుకున్నాడు. దీంతో 50,000 ఇవ్వాలని దామోదర్ ఫోన్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పక్షులు చనిపోయినా కోళ్లు చనిపోయినా జనం బెంబేలెత్తిపోతున్నారు. బర్డ్ ఫ్లూ కావచ్చని భయపడిపోతున్నారు. హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్లో కోళ్లు కాకులు చనిపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కరోనా కొత్త స్ట్రెయిన్తో భయపడుతున్న హైదరాబాదీలను ఇప్పుడు బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోంది. పక్షులు కోళ్లు చనిపోతే చాలు బర్డ్ ఫ్లూ ఎంటర్ అయిందని జడుసుకుంటున్నారు. కరోనా నుంచి బయటపడుతున్న టైంలో ఈ బర్డ్ ఫ్లూ ఏంట్రా బాబు అని వర్రీ అవుతున్నారు. పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కేరళ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడింది. హైదరాబాద్కు సమీపంలోని వికారాబాద్ జిల్లాలోనూ వింత వ్యాధి దడ పుట్టిస్తోంది. కొన్ని రోజులుగా కాకులు, కోళ్లు చనిపోతున్నాయి. దీంతో బర్డ్ ఫ్లూ వల్లనే చనిపోతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో పక్షులు, కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ కావచ్చని ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదని, బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అయినా భారీ ఎత్తున పలు ప్రాంతాల్లో కోళ్లు, పక్షులు చనిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్నందున తెలంగాణలోనూ ఎంట్రీ ఇచ్చిందా అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా దరూర్ మండల్లో స్టాఫ్ కూడా ఈరోజు విజిట్ చేశారు. అక్కడ ఒక 13 ఇళ్లలో వాళ్ళు పెంచుకునే కోళ్ళు, వాటిలో 100 కోళ్ళు చనిపోయాయి 3 రోజుల్లో అని చెప్తున్నారు. దానికి సంబంధించిన మేము శాంపుల్స్ ఈరోజు కలెక్ట్ చేసి మొత్తం టెస్టులు చేస్తున్నాము. బట్ అక్కడ మా వాళ్ళు ఫిజికల్గా చూసిన దాంట్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏమీ కనిపించలేదు. ఇదే కాకుండా సూర్యాపేట జిల్లాలో కూడా చివ్వేముల మండల్, తర్వాత ఇమాంపేట, సూర్యాపేట మండల్లో కూడా కొన్ని ఫామ్స్లో కోళ్ళు చనిపోయినట్టు మాకు దృష్టికి వచ్చింది. ఈ గత 2-3 రోజుల్లో జరిగినవి. సో వీటికి కూడా మా టీంలు పంపించాము ఈరోజు. కానీ ఈ 2 చోట్ల కూడా ఎలాంటి ఆనవాళ్లు అంటే సిమ్టమ్స్, అలాంటి సిమ్టమ్స్ కనిపించలేదు. బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్ కావు. బర్డ్ ఫ్లూ టెన్షన్తో చికెన్ తినేందుకు కొందరు భయపడుతున్నారు. దీంతో పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే చికెన్ రేట్లు భారీగా తగ్గిపోయాయి. కరోనా వచ్చిన ఆరంభంలో పౌల్ట్రీ పరిశ్రమ అతలాకుతలమైంది. అపోహలతో కొందరు చికెన్ వైపే చూడడం లేదు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయంతోనూ
కోడికూర తినేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతినకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మన తెలంగాణలో మాత్రం ఎక్కడా అవపడలే, రాణికేట్ డిసీజ్ అవపడటం తప్ప బర్డ్ ఫ్లూ అనేది మన తెలంగాణలో అసలు లేదే లేదు. దాని గురించి నిరభ్యంగా తినొచ్చు. కరోనాను ఎదిరించే శక్తి బాయిల్డ్ ఎగ్స్ ఉన్నది, చికెన్లు ఉన్నది. డాక్టర్లు, సైంటిస్టులు అంతా మొత్తుకుంటారు కనుక ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. నిరభ్యంతంగా మాంసం గాని, చికెన్ గాని, గుడ్లు గాని మంచిగా ఉడకబెట్టుకుని తినొచ్చని మీ ద్వారా తెలియజేస్తుంది. పక్షులు, కోళ్లు నేలరాలడం కలకలం రేపుతోంది. ప్రజల్లో భయాన్ని పెంచుతోంది. అయితే అధికారులు మాత్రం ఎలాంటి టెన్షన్ అవసరం లేదని చెబుతున్నారు. అయినా హైదరాబాదీల్లో భయం మాత్రం కనిపిస్తోంది. మార్చి 8, 9, 10 తేదీల్లో కేఎల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని వైస్ ఛాన్సలర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ విధానంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. ఎంట్రన్స్ టెస్ట్లో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు అవార్డులు, స్కాలర్షిప్స్ అందిస్తామని చెప్పారు. కేఎల్ యూనివర్సిటీ స్థాపించి 41 ఏళ్లు అయిందని డైరెక్టర్ జె శ్రీనివాసరావు తెలిపారు. తమ వర్సిటీ విద్యార్థులకు 100% ప్లేస్మెంట్స్ వస్తున్నాయని చెప్పారు. కేఎల్ యూనివర్సిటీ వరల్డ్లోనే టాప్ 10లో ఉందని చెప్పారు. We are phase 1 of KLEF entrance exam, KLEEEE. We are conducting on 8th, 9th, 10th March. The idea of conducting this entrance in advance related to the other universities is basically to attract merit students to our university. The highlights of this sentence is whoever gets the top ranks, we got cash prizes announced. And also all the top rankers, majority of them will get scholarships in this admissions of KLEF University. మంచి అనుభవం ఉన్న యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. టీచింగ్ స్కిల్స్ కానివ్వండి, ప్లేస్మెంట్స్లో కానివ్వండి, రికార్డు నెంబర్ 1 రికార్డు ఎప్పుడు కూడా మేము మెయింటైన్ చేస్తుంటాం. ఇప్పటి వరకు గత 15 సంవత్సరాలుగా 100% ప్లేస్మెంట్స్ సాధిస్తున్న విద్యాసంస్థ ఏదైనా ఉంది అంటే అది కేఎల్ యూనివర్సిటీ. ఇది ప్రతి సంవత్సరం కేఎల్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేసే కేఎల్ ఎగ్జామినేషన్ ఈ సంవత్సరం కూడా 2 దశల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ర్యాంకు ద్వారా స్కాలర్షిప్స్ పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళకి కన్సెషన్స్ రాకపోవచ్చు, కానీ కేఎల్ ఎగ్జామ్ కనుక రాస్తే వచ్చిన ర్యాంకును బట్టి ఆ ర్యాంకులో వచ్చిన దాన్ని బట్టి స్టూడెంట్స్కి ఫీజుల్లో రాయితీలు ఉంటాయి, అట్లాగే మంచి మంచి స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇక హైదరాబాద్లోని కాజా సమీపంలోని సాహితీ నిర్మాణ సంస్థ ఆఫీసును విశాఖ శారదాపీఠం స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి పరిశీలించారు. సాహితీ కమ్యూనిటీ ప్రాంతం చాలా బాగుందని, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. ఇక్కడ పీఠం నెలకొల్పాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఫస్ట్ ఇక్కడ క్లబ్ హౌస్ అనుకోండి, ఈ సర్టిఫికేట్ ఇదంతా ఇది మనం చూసిన
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా స్కూళ్లు, కాలేజీల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ గుప్తా జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మాస్కులు అందజేశారు. 1000 మంది విద్యార్థులకు శ్రీనివాస్ గుప్తా మాస్కులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదని, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ శానిటైజర్ వినియోగించాలని విద్యార్థులకు శ్రీనివాస్ గుప్తా సూచించారు. ఇవి హలో హైదరాబాద్ విశేషాలు. అప్డేట్స్